హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చి నేను గుమ్మడికాయ పులుసు పెట్టానండి. ఇది ముద్దపప్పు గుమ్మడికాయ పులుసు అయితే చాలా బాగుంటుంది. నేను ఈ వీడియోలో ఈ పులుసుని ఎలా ప్రిపేర్ చేసాను చూపిస్తాను. ఒక 1/2 కేజీ గుమ్మడికాయలను, ఒక ములక్కాయని, 2 టమాటాలు, 2 చిలకడ దుంపలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చిని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అండి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకుని అందులో ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ముందుగా గుమ్మడికాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, అలాగే చిలకడ దుంప ముక్కలను కూడా వేసుకుంటున్నాను. వీటిని ముందుగా మనం కుక్ చేసుకోవాలండి. కొంచెం ఇవి గట్టిగా ఉంటాయి కదా, కుక్ అవడానికి టైం పడుతుంది. వీటిని అన్నిటిని 3 వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపును వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా సిమ్ మీద పెట్టి 15 మినిట్స్ ఉడికిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలను కూడా వేసుకుని మూత పెట్టేసి మళ్ళీ ఉడికించాలి. ఇలా కాసేపు ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ ఈ పులుసు సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ పులుసుకి టేస్ట్ రావాలంటే ఒకటండి, అది బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. గుమ్మడికాయకి బెల్లం వేస్తేనే టేస్ట్ వస్తుంది. ఆ పులుసుకి సరిపడా బెల్లం వేసుకుంటున్నాను నేను. 3 స్పూన్స్ వరకు వేసానండి బెల్లం. వేసిన తర్వాత కొద్దిగా చింతపండుని తీసుకొని బాగా కడిగిన తర్వాత పులుసు పిసికేసుకున్నాను. పిసికి ఆ వాటర్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మరిగించుకోవాలండి. మనకు పులుసు ఆ పులుపు, తీపి వాటన్నిటితో మొక్కు ఉడికితే చాలా టేస్ట్ వస్తుంది. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నెక్స్ట్ తాలింపు వేసుకోవడమే. ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చితో తాలింపు వేసేస్తున్నాను. బాగా వేగిపోయిన తర్వాత మనం ఆ పులుసులో వేసేయటమే. ఆ తాలింపుని తీసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసేయటమేనండి. గుమ్మడికాయ పులుసు, ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.